హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం వ్లాగ్స్. ఇప్పుడు మనం పప్పుచారు చేయబోతున్నాం. ఆంధ్ర స్టైల్లో పప్పుచారు. అది ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. నేను ఈ గ్లాస్తో తీసుకున్నాను కందిపప్పు అనేది. దీన్ని వేసుకుని శుభ్రంగా కడుక్కుని వాటర్ పోసుకున్న తర్వాత చూపిస్తాను ఏం చేయాలనేది. కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పసుపు కారం వేసుకుందాం. పసుపు వేసాను, ఇప్పుడు కారం కూడా వేసుకుందాం. కొంచెం వేసుకుందాం, తర్వాత మళ్ళీ పప్పుచారు మరిగేటప్పుడు మళ్ళీ కొంచెం వేసుకుందాం. ఇది ఉడకబెట్టడానికి కొన్ని వాటర్ కూడా వేసుకుందాం. ఫోర్ 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని విజిల్స్ రానిద్దాం, ఉడకపెడదాం. ఓకేనా ఫ్రెండ్స్, విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు. పప్పుచారుకి పప్పు అనేది ఉడికిపోయింది కదా, ఉడికింది పప్పు అనేది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం దీన్ని. పప్పు ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కగా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఉల్లిపాయ టమాటా మిర్చి కోసుకుని పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ పప్పు ఉడకబెట్టుకున్న కుక్కర్కే నేను వేసుకున్నాను. ఉల్లిపాయ టమాటా మిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకుని కొన్ని వాటర్ వేసుకుని దీన్ని ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం చింతపండుని కూడా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో మనం పప్పుని మిక్సీ పట్టుకున్న పప్పుని వేసేద్దాం. పప్పును వేసి కొన్ని వాటర్ పోయాలి. కొన్ని వాటర్ పోసి కొంచెం ఒక్క మరగనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకుని కొంచెం ఉడికినిచ్చిన తర్వాత చింతపండు రసం వేసుకుందాం. ఇది కొంచెం ఉడికింది. ఇప్పుడు దీంట్లోకి చింతపండు పులుసు వేసేసుకుందాం. వేసేసాను పులుసు. కొన్ని వాటర్ కూడా వేసుకుందాం మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు వేసుకుని కొద్దిసేపు మరగనిద్దాం. సాల్ట్ వేయలే కదా ఇందాక, మనం సాల్ట్ కూడా వేద్దాం. ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోండి. కొంచెం మరగనిద్దాం దీన్ని. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. మరుగుతుంది. చెట్టు పైకి రాకుండా మరగనిచ్చుకోండి, అంటే పైకి పొంగకుండా మరగనిచ్చుకోండి. పైకి పొంగిందంటే టేస్ట్ బాగుండదు మళ్ళీ. ఓకేనా, మరిగిన తర్వాత మనం దీన్ని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. దీనికి సాంబార్కి తాలింపు వేద్దాం. ఏంటంటే జీలకర్ర, ఆవాలు, ఇంకా వెల్లుల్లి, కొత్తిమీర, కరివేపాకు వేసి తాలింపు వేసుకుందాం. వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని సాంబార్లో వేసేసుకుందాం. సాంబార్ కాదు, పప్పుచారు, ఆంధ్ర స్టైల్ పప్పుచారు అనేది అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటం.